వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబోలో డ్రాగన్ మూవీ వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి ఎన్టీఆర్ ని స్క్రీన్ పైన ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా చూస్తున్నారు. దేవరా సూపర్ హిట్ అయిన తర్వాత ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కాంబోలో వచ్చే మూవీ పైన అయితే భారీ హైప్ ఉంది. మరి ప్రశాంత్ నీల్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే సడన్ గా ఇప్పుడు తారక్ ప్రశాంత్ నీల్ గురించి ఎందుకు వచ్చింది అనుకుంటున్నారా? నిన్న ఉమెన్స్ డే సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి నిన్న ఒక హాస్పిటల్ ఓపెనింగ్ కి వచ్చినటువంటి తారక్ తన స్పీచ్లు ఏ విధంగా ఉంటాయో మనందరికీ తెలిసిందే. తెలుగులో తనకున్న పట్టు గురించి మనకు తెలిసిందే. మరి అలాంటప్పుడు ఆయన అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. మహిళలను మనం ఎంతో గౌరవించాలి, నా పిల్లలకు కూడా ఆడపిల్లల గురించి మహిళల గురించి చెప్తాను అంటూ ఆయన చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. మరి నిన్న మహిళా దినోత్సవం సందర్భంగా చాలా మంది విష్ చేసిన సంగతి తెలిసిందే. మరి తారక్ స్పెషల్ గా ఈ కామెంట్స్ చేయడం పట్ల ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక చర్చ అయితే జరుగుతుంది. మరి నిజంగానే మహిళలను ఏ విధంగా గౌరవించాలో తల్లిదండ్రులు తమ పిల్లలకి నేర్పిస్తే మహిళల పైన అఘాయిత్యాలు కానివ్వండి, మహిళల గురించి వాళ్ళకి ముందే చెప్పాలి, అప్పుడు మహిళల పైన అఘాయిత్యాలు తగ్గుతాయి అంటూ సోషల్ మీడియాలో అయితే పోస్టులు వైరల్ అవుతున్నాయి. మరి ఏదేమైనప్పటికీ ఎన్టీఆర్ చేసినటువంటి కామెంట్స్ ఒక సామాజిక భద్రత, మహిళల పైన భద్రత కల్పించడంలో ఒక కీలక పాత్ర పోషిస్తాయని కూడా చాలా మంది చెప్తున్నారు. నిజంగానే తమ పిల్లలకి చిన్నప్పటి నుంచి తమ పిల్లలకి మహిళల గురించి, మహిళలని ఏ విధంగా గౌరవించాలి అని నేర్పిస్తే ఎటువంటి అఘాయిత్యాలు జరగవని చెప్పి కొందరు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ మహిళల పైన చేసినటువంటి కామెంట్స్ కానివ్వండి, తన పిల్లల్ని ఏ విధంగా పెంచుతాను అని చెప్పినటువంటి కామెంట్స్ కానివ్వండి, నెట్టింట చర్చకు దారితీశాయని మనం చెప్పుకోవచ్చు. అదే విధంగా ప్రశాంత్ నీల్ జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో వస్తున్నటువంటి డ్రాగన్ మూవీ పైన కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి తారక్ ని మనం గత కొన్ని రోజుల నుంచి కూడా గమనిస్తే చాలా సన్నగా అయిపోవడం కూడా ఆయన ఫ్యాన్స్ లో చర్చనీయాంశంగా మారింది. అసలు మా అన్నయ్య ఎలా ఉండేవాడు, ఎలా అయిపోయాడు, అసలు ప్రశాంత్ నీల్ ఈ మూవీలో ఏ విధంగా తారక్ ని చూపించబోతున్నాడు అంటూ కొందరు చెప్పడం, మరి అన్న సన్నగా అయితే బాగాలేదు అంటూ కొందరు సోషల్ మీడియాలో పోస్టులు చేయడం కానివ్వండి మనం చూస్తూ ఉన్నాం. డ్రాగన్ కోసం ఆయన చాలా వెయిట్ తగ్గారు కూడా. మరి ఈ సినిమా తర్వాత దేవరా 2 ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని కూడా కొందరు చూస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వం వహించినటువంటి దేవరా ఎటువంటి హిట్ అందుకుందో మనందరికీ తెలిసిందే. దేవరా 2 పై కూడా ఎంతో ఆసక్తిగా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఏదేమైనప్పటికీ వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఇటువంటి అకేషన్స్ వచ్చినప్పుడు తారక్ తన తెలుగులో స్పీచ్ తో అదరగొడతారని మనకు తెలిసిందే. మరి తన పిల్లల్ని ఏ విధంగా పెంచుతారో, మహిళల్ని ఏ విధంగా గౌరవించాలో అని నేర్పిస్తారో ఒక స్టార్ హీరోగా ఉండి జూనియర్ ఎన్టీఆర్ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం ఒక సామాజిక విప్లవానికి నాంది పలుకుతుంది. ఎందుకంటే ఈ కాలంలో మహిళల పైన ఎక్కువగా అఘాయిత్యాలు జరగడం, లైంగిక వేధింపులు జరగడం ఇవన్నీ కూడా చూస్తున్నాము. సో ఇటువంటి స్టార్ హీరోస్ అయి ఉండి ఇలాంటివి తమ పిల్లలకి నేర్పించాలి. అదే విధంగా సమాజంలో ఎంతో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి వీళ్ళు ఇటువంటి కామెంట్స్, ఇటువంటి బోధనలు చెయ్యాలి అని చెప్పి కొందరు చెప్తున్నారు. ఏదేమైనా ఎన్టీఆర్ చేసినటువంటి కామెంట్స్ అయితే ఒక మంచి పరిణామాన్ని అయితే తీసుకురాబోతున్నాయని కొందరు చెప్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుగుతాను. థ్యాంక్ యూ.